హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 41. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే కొత్త క్యారెక్టర్ రాబోతుంది. అంటే ఇప్పటి వరకు ఈ స్టోరీలో ఆ క్యారెక్టర్ అనేది ఎంట్రీ అవ్వలేదు. మరి ఆ క్యారెక్టర్ వల్ల అసలు ఆర్మన్ భూమి గతంలో ఎలా విడిపోయారు, ఆర్మన్ భూమి మీద ఎందుకంత కక్ష పెంచుకున్నాడు, భూమి లైఫ్ని ఆర్మన్ ఎందుకలా చేశాడో ఈ క్యారెక్టర్ వల్లే మరి ఉంది. మరి ఆ క్యారెక్టర్ ఎవరు అనేది, అసలు ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలంటే ఈరోజు స్టోరీ మీరు వినాల్సింది. అలాగే వీడియోని ఎండింగ్ వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈ అందం నా బావకి నచ్చలేదు కదా, నా బావకి నచ్చని అందం నాకెందుకు అంటూ తనను తను మిర్రర్లో చూసుకుంటూ తన మొహం మొత్తం గోళ్లతో రక్కేసుకుంది. ఆ బాధకి విముఖి అరిచే అరుపులకు ఆ ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చేస్తుంది. నా బావకి నచ్చని నేను నాకే నచ్చలేదు, అందుకు నాకు నేనే నచ్చట్లేదు అంటూ తన తలను వాల్కి గట్టిగా కొట్టుకుంటుంది. ముగి తల నుంచి బ్లడ్ ధారాళంగా వచ్చేస్తున్నా కూడా ముగి ఆపకుండా తన తలను వాల్కేసి కొట్టుకుంటూనే ఉంది. బేబీ డోంట్ డూ దిస్ అంటూ ముకి దగ్గరికి వచ్చి ముకిని ఆపుతున్నాడు మధుకర్. డాడ్, లెట్ మీ డూ దిస్, ఐ హ్యావ్ టు డూ దిస్. బావకి నచ్చని ఈ అందం నాకుండడానికి వీల్లేదు. నేనే నా బావకి నచ్చట్లేదు, అందుకే ఈ అందం నాకు వద్దు అంటూ తన మొహానికి ఏది దొరికితే అది తీసుకొని కొట్టుకుంటూనే ఉంది. మధుకర్ ఎంత ఆపుతున్నా కూడా ముకిని అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాడు. నాకు ఈ అందం ఉండడానికి వీల్లేదు, నేను నా బావకి నచ్చినట్టు ఉండాలి. ఆ భూమి అందం నాకు కావాలి. ఏదేదో చేసేసుకుంటుంది. బేబీ, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. నా మాట విను బేబీ, నీకోసం నేనేమైనా చేయడానికి రెడీగా ఉన్నాను కదా. నువ్వు టైం ఇవ్వు బేబీ. ఆ భూమిని చంపైనా నీకు ఆర్మన్తో పెళ్లి చేస్తాను. బావ నన్ను పెళ్లి చేసుకోడు, ఎందుకంటే బావకి నేను నచ్చలేదు. నా అందం బావను మెప్పించలేదు. ఆ భూమి అందం బావని తను ఇష్టపడేలా చేసింది. బావకి నచ్చని ఈ అందం నాకు ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే దీన్ని ఏదొకటి చెయ్యాలి, చేస్తాను అంటూ నైఫ్ తీసుకొని మిర్రర్ ముందుకొచ్చింది. బేబీ అంటూ మధుకర్ రాబోతుంటే స్టాప్ ఇట్ డాడ్ అంటూ నైఫ్ని మెడ మీద పెట్టుకుంటూ నా దగ్గరకు వస్తే కట్ చేసేసుకుంటాను. నువ్వేం చేయట్లేదు, అదక్కడ నా బావతో హ్యాపీగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. నా బావకి నచ్చని ఈ రూపం నాకు ఉండడానికి వీల్లేదు అంటూ మిర్రర్లో చూసుకుంటూ అప్పటికే బ్లడ్ వస్తున్నా తన మొహం మీద నైఫ్తో కట్ చేసుకోబోతుంటే తన చెయ్యి పట్టుకొని ఆపేస్తూ ముకి చెంప పగల కొట్టింది. నానమ్మా అంటూ ముకి అరుస్తూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు అంటూ మధు అనగాని, మధు నా సంగతి తర్వాత, ముందు ముకి సంగతి చూడంటూ చెప్పేసరికి మధు ముకిని బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేసి తనకి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. డాక్టర్, నా కూతురికి ఏం కాలేదు కదా, తనకేమైనా అయితే నేను భరించలేను. మధుకర్ గారు, మేము మనిషికి మాత్రమే ట్రీట్ చేయగలం, బట్ మనసుకి కాదు కదా. మీ అమ్మాయి మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది. ఆల్రెడీ మీ అమ్మాయికి సైక్లిక్ డిసార్డర్ స్టార్ట్ అయింది. తనకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే చాలా కాంప్లికేట్ అవుతుంది. దీనివల్ల తనను తనే హింసించుకోవడం, ఇలానే చేయడం ఇంకా ఎక్కువైతే ప్రాణాలు తీసే వరకు వెళ్తుంది. మీరు తనని యాజ్ ఎ సూన్ నార్మల్ చేయడానికి ట్రై చేయండి. ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తే తను ఫ్యూ డేస్లో నార్మల్ అవుతుంది అంటూ డాక్టర్ వెళ్ళిపోయాడు. మధు, అసలేం జరుగుతుంది? ఈ ఇంట్లో నేను తీర్థయాత్రలకి వెళ్ళి వచ్చేలోపు నా మనవరాలికి ఏమైంది? ఎందుకు నా మనవరాలు ఇలా చేస్తుంది? నువ్వెప్పుడు ఎలక్షన్స్ మాత్రమే కాదు, ముఖి కోసం కూడా ఆలోచించాలి కదా. భూలక్ష్మీదేవి చాలా కోపంగా అడిగింది తన కొడుకు మధుకర్ని చూస్తూ. అమ్మ, నా కూతురు కోసం ఆలోచించాల్సింది నేను కాదు. నీ కూతురు ఆలోచించి ఉంటే ఈరోజు నా కూతురు ఇలా ఉండేది కాదు, చాలా ఆనందంగా ఉండేది. నీ కూతురు అల్లుడు కలిసి నీ ముద్దుల మనవడికి పెళ్లి చేశారు. ఆ పెళ్లి కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఎవరితో చేశారో తెలుసా? ఓ బిడ్డకి తల్లైన దానితో.
నీ మనవడి పెళ్లి చేశారు. మధు, నువ్వేమంటున్నావు? నేను నమ్మలేకపోతున్నాను. నా మనవడి పెళ్లి జరిగితే నాకొక్క మాట కూడా చెప్పలేదు. అర్పిత పెళ్లి జరుగుతుంది అన్నారు కదా, మరి ఆర్మన్ పెళ్లి జరగడం ఏంటి? ఇంత జరుగుతుంటే నువ్వెందుకు నాకు చెప్పలేదు? నేను చెప్పలేదని నన్ను అంటున్నావు, మరి నీ కూతురు ఒక్క మాటైనా నీతో చెప్పిందా? నా కూతురు ఈరోజు ఇలా ఉండడానికి కారణం నీ కూతురు, దాని మొగుడు. వాళ్ళు కన్న కొడుకు, నీ ముద్దుల మనవడు, అగ్నిహోత్ర వారసుడు ఆర్మన్ అగ్నిహోత్ర అంటూ అప్పటి వరకు జరిగింది మొత్తం భూలక్ష్మికి చెప్పాడు. ఆ అర్మన్ గాడు ఇంత పని చేస్తుంటే అల్లుడు గారు నా కూతురు చూస్తూ ఊరుకున్నారా? ఇది పుట్టినప్పుడే నా మనవడి భార్య అని నేను నిశ్చయించాను. అదే జరగాలి. ఇప్పటి వరకు చేసింది చాలు. ఇక నేను వచ్చాను కదా, అంతా నేనే చూసుకుంటాను. మనవడి పెళ్ళి, దానికున్న దాని పేరేంటి? భూమి. భూమి చూస్తాను. ఆ భూమి పేరులో ఉన్న ఓర్పు దానిలో ఎంత మాత్రం ఉంటుందో నేను చూస్తాను. ముఖి, నువ్వెందుకు ఇలా చేసుకుంటున్నావు? నీకు ఈ నానమ్మ ఉంది కదా, భూలక్ష్మీదేవి, తనే అంతా చూసుకుంటుంది. ఇకపై ఆ భూమికి ఇంట్లో నరకం చూపిస్తాను అంటూ కోపంగా చెప్తూ తన మనవరాలికి ధైర్యం చెప్పింది భూలక్ష్మి. నానమ్మ, అది నరకం చూస్తే నాకు హ్యాపీ కాదు. ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బావ నా వాడు కావాలి, అప్పుడే నేను హ్యాపీ అవుతాను. నాకు బావ కావాలి నానమ్మ. బావ లేకపోతే నేను బ్రతకలేను. ముఖి, నేను లేనని ఇన్ని రోజులు ఎవరే మాట్లాడినా నేను వచ్చిన తర్వాత ఆట నాది. నేనేం చెప్తే అదే శాసనం అవుతుంది. నువ్వు నిశ్చితంగా ఉండు అంటూ ముఖికి ధైర్యం చెప్పింది. ముఖి, నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా అంటూ భూలక్ష్మి బయటకు వచ్చేసరికి మధుగర్ కూడా తన వెనకే బయటకు వచ్చాడు. భూలక్ష్మి కిందకు వస్తూనే అక్కడే ఉన్న అమృతను చూసి తన చెంప చెల్లుమనిపిస్తూ కోపంగా తన గొంతు పట్టుకుంది. ఏయ్, ఇక్కడింత జరుగుతుంటే నాకు తెలియనివ్వకుండా చేశావు. నీ కూతురు అలా ఉన్నా నీకు బాధగా అనిపించడం లేదా? నీ సంగతి తర్వాత చూస్తాను. మధు, నీతో మాట్లాడాలి. నా రూమ్కి త్వరగా వచ్చేయి అంటూ భూలక్ష్మి అనేసరికి మధుకర్ తన వెనకే వెళ్ళాడు. భూలక్ష్మి రూమ్లోకి వెళ్ళగానే తన పిలుపు కోసం రూమ్ బయట వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే మధు అని పిలుపుకి తను లోపలికి వచ్చాడు. రూమ్లో పంజాబీ డ్రెస్ వేసుకొని తన కళ్ళకు ఉన్న స్పెడ్స్ని తీస్తూ తన హెయిర్ని వెనక్కి అనుకుంటూ ముందుకు తిరిగింది. మధు, నేను లేకపోతే ఇక్కడ నువ్వు చేస్తుందేంటి? నేను వెళ్ళిన పనేంటి? నువ్వు చేసిందేంటి? ఇదంతా నాకు తెలియకుండా ఎన్నాళ్ళు ఆపుదాం అనుకున్నావు అంటూ మధు చెంప పగలు కొట్టింది. అమ్మ, నేను చాలా ట్రై చేశాను, కానీ అప్పటికే సిచ్యువేషన్ నా చెయ్యి దాటేసింది. మధు, నేను అడుగుతుంది ఆర్మన్ పెళ్లి విషయం కాదు. నువ్వు పెళ్లి చేసుకోకుండా తల్లిని చేసిన ఆ రాధమ్మ గురించి అడుగుతున్నాను. నేను కష్టపడి దాన్ని నీ నుంచి అడ్డు తప్పించాను, కానీ దాన్ని తల్లిని చేసి ఇప్పుడు నీ పొలిటికల్ లైఫ్ని రిస్కులో పెట్టుకున్నావు. దాని గురించి తెలుసుకోమన్నాను కదా, ఏమైనా తెలిసిందా లేదా? నేను వచ్చేసరికి దాన్ని పట్టుకోవాలి అన్నాను కదా, ఏం చేశావు? అమ్మ, నేను ట్రై చేశాను, కానీ అది దొరకలేదు. అసలు అది ప్రాణాలతో ఉంటే ఎప్పుడో పట్టుకునేవాణ్ణి, కానీ ఆ రాధమ్మ చచ్చిపోయింది. రాధమ్మ చచ్చిపోయిందా అంటూ నవ్వుతుంది భూలక్ష్మి. రాధమ్మ చచ్చిపోయింది. దాని కూతురు మిస్ అయింది. అసలు రాధమ్మ కూతురు ఎలా ఉంటుందో ఏంటో ఎవరికీ తెలీదు, అందుకే అది దొరకట్లేదు. ఆ రాధమ్మ కూతురు దొరకాలి మధుకరా. అది కానీ ఆ అహ్లువాలియాకి దొరికితే నేను కష్టపడి చేసిందంతా నాశనం అవుతుంది. నీకోసం ఒక్కో మెట్టు పేర్చింది నువ్వు నాశనం చేస్తే ఒప్పుకోను. ఇంతకా రాధమ్మ కూతురు పేరేంటి? భూలక్ష్మీదేవి. హాహా అంటూ పెద్దగా నవ్వుతూ ఆ పిచ్చిది నా పేరే పెట్టుకుందన్నమాట. దానికి నేనన్నా నా మాటన్నా అంత ప్రేమ కదా. ఆ రోజుల్లో దాని ముందు నా యాక్టింగ్ ఆ లెవెల్లో ఉండేది. ఆ రాధమ్మ కూతుర్ని పట్టుకోవాలి మధుకరా, లేదంటే మనకి భవిష్యత్తు ఉండదు. నువ్వు రాధమ్మ కూతురు కోసం వెతుకులాట మొదలుపెట్టు, నేను భూమి అంత చూస్తాను అంటూ మధుకర్ని పంపించింది భూలక్ష్మీదేవి. మధుకర్ వెళ్ళగానే భూలక్ష్మి పేపర్ వెయిట్ని రొటేట్ చేస్తూ, ఆర్మన్, నీ లైఫ్ నుంచి నా మనవరాలి కోసం ఓ అమ్మాయిని అడ్డు తప్పించాను. ఇప్పుడు దీన్ని అడ్డు తొలగించడం నాకెంత కష్టం. నాకేమంత కష్టం కూడా కాదు అంటూ నవ్వుతుంది భూలక్ష్మీదేవి. మిస్టర్ ఆర్మన్,
ఈరోజు ఎంగేజ్మెంట్, అది నీకు గుర్తుంది కదా? అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే నువ్వు నీకేం పట్టనట్టుగా ఉంటున్నావు. అర్పితకి చైతు సార్కి పెళ్లి చేస్తావా లేదా? మిసెస్ న్యూసెన్స్, కాస్త తట్టుకుంటావా? ఆ ఈడెట్ని నా ముందు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తగ్గించు, లేదంటే నీకు నా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. మిస్టర్ యారిగెంట్, ఎవరికి చెప్పకండి. చైతు సార్ మీలాగా ఫ్రాడేం కాదు. ఓ ఆడపిల్లని ఇష్టం లేకుండా లోబర్చుకొని తన జీవితం నాశనం చేయలేదు. కారణం అవలేదు కదా అంటూ ఆర్మన్ని సీరియస్గా అంటూ కార్ విండో నుంచి బయటకు చూస్తుంది. ఉఫ్. హలో మిసెస్ న్యూసెన్స్, వీలైతే అందరికీ చెప్పండి, నాశనం చేసిన వాడే పెళ్లి చేసుకొని లైఫ్ ఇచ్చాడు, కానీ అదే అర్థం చేసుకోవట్లేదు. ఎవడి కోసమో ఎవరికో నచ్చింది నేను చెయ్యను. నాకు నచ్చింది, నేను రైట్ అనుకుంది ఎవడైనా కానీ చేస్తాను. అంతేకాని బాబు కాళ్ళు పట్టుకోవాలి, అమ్మ చేతులు పట్టుకోవాలంటే వాడి పీక పట్టుకుంటాను. నా కొడుకు వాడు చేసిన దానిలో అర్పిత మిస్టేక్ కూడా ఉంది కాబట్టే ఇదంతా బేర్ చేస్తున్నాను. లేదంటే వాడి మెడ నరికైనా మెళ్ళో తాళి కట్టిస్తాను. వాడిని నేను అడగడం కాదు, వాడే వచ్చి నన్ను అడగాలి. నా చెల్లిని పెళ్లి చేసుకుంటానని వాడే వచ్చి నన్ను అడిగి బ్రతిమాలి పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటాడు. కాసేపట్లో జరిగేది చూస్తే ఆ విషయం నీకే తెలుస్తుంది కదా. ఆర్మన్ కూల్గా అంటుంటే సునామీ ముందు వచ్చే నిశ్శబ్దం తర్వాత వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయలేక ఆర్మన్ని చూస్తుంది. మిస్టర్ యారిగెంట్, అసలు నువ్వేం చేయబోతున్నావు? సారీ చెప్తే అర్పితకి చైతుకి పెళ్లి చేసేయచ్చు. ఒక్కసారి సారీ చెప్తే అయిపోయేదానికి ఇంత సీన్ చేయడం అవసరమా అంటూ కాస్త అసహనంగా అడిగింది భూమి. భూమి అడిగిన దానికి ఆర్మన్ ఓ స్మైల్ చేస్తూ, రియల్లీ ఓ సారీ చెప్తే ప్రాబ్లం క్లియర్ అవుతుంది, అంతే కదా అంటూ భూమి చేయి పట్టుకొని తన మీదకి లాక్కుంటూ తనని తన కౌగిల్లో లాక్ చేస్తాడు. ఏం చేస్తున్నావు అంటూ ఆర్మన్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే, నువ్వే కదా అన్నావు, ఏం చేసినా ఓ సారీ చెప్తే సరిపోతుంది కదా, అందుకే సారీ చెప్పాలని ఫిక్స్ అయ్యాను. ఐ మీన్ నీ లిప్స్ నన్ను చాలా టెంప్ట్ చేస్తున్నాయి కాబట్టి ఆ లిప్స్ని కిస్ చేసి సారీ చెప్పనా? లేదంటే ఎర్రని బుగ్గలు చూస్తే కొరికేయాలని ఆశగా ఉంది, కొరికేసి సారీ చెప్పనా? లేదంటే నీలాల కన్నులపై ముద్దాడి చెప్పనా? నేనెలా చెప్పాలో కూడా నువ్వే చెప్పు, అలానే చేస్తాను అంటూ చాలా రొమాంటిక్గా అంటున్నా ఆర్మన్ మాటకి తన నుంచి విడిపించుకుంటూ, నాకేం సారీ అవసరం లేదు అంటూ కాస్త టెన్షన్గానే కానీ ఆర్మన్ నవ్వుతూ, నా నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. నీకు కావాలంటే చెప్తాను, కానీ అందరికి ఇలానే చెప్పడం బాగోదు కదా అంటూ నవ్వుతాడు. ఈ మిస్టర్ యారిగంట్ సంగతి తెలిసి కూడా తనతో పెట్టుకున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి. అసలు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? దీనివల్ల ఇంకేం కాంప్లికేషన్స్ రాబోతున్నాయి అనేసి భూమి తనలోనే అనుకుంటూ సైలెంట్గా ఉంది. చైతు, నువ్వు ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నావు కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను నీ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తాను. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, విశ్లేషణ వాళ్ళు వచ్చేస్తున్నారు అంటూ బలరాం అనేసరికి చైతు రూమ్లోకి వెళ్ళాడు. జయంతి, శిరీష్, గణిత ముగ్గురు రావడం చూసిన బలరాం తన కూతుర్ని నవ్వుతూ పలకరించాడు. గణిత, నువ్వు బాగున్నావు కదా బేబీ? ఏం, నువ్వు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అన్నయ్య పెళ్లి నువ్వే దగ్గరుండి చెయ్యాలంటూ బలరాం అంకుల్ అనేసరికి గణిత చైతు ఎక్కడ అంటూ చైతు కోసం తన రూమ్కి వెళ్ళింది. చైతు రూమ్లో రెడీ అవుతూ ఉంటే అప్పుడే గణిత చైతు దగ్గరికి వచ్చింది. గణిత, నువ్వు వచ్చేసావా? టైం అవుతుంది కదా, అందుకే రెడీ అవుతున్నాను. నేను ఈ డ్రెస్లో బాగున్నానా అంటూ చైతు అడుగుతుంటే చైతు చెంప మీద లాగి పెట్టి కొట్టింది. చెల్లమ్మ, చి, నువ్వు నన్నలా పిలుస్తుంటే కంపరంగా ఉంది. ఓ ఆడపిల్లను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నావు, నీకు సిగ్గనిపించడం లేదా? ఆ రోజు తన కోసం నేను నీకు అడ్డుగా ఉన్నానని నన్ను అన్ని మాటలని నన్ను పెళ్లి చేసుకునేలా చేశావు. తండ్రిని ఒప్పించి నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతున్నావు. నువ్వే మగాడివి, నీకు పెళ్ళం అవసరమా? గణిత, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను చాలా సర్దుకుపోయాను, కానీ ఆ అర్మన్ డాడ్ని కొట్టినా కూడా నేను ఓపిక పట్టి వాడికి నచ్చినట్టు ఉండాలా? అందుకే నేను డాడ్ చెప్పినట్టుగా పెళ్లికి ఒప్పుకున్నాను. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు.
నాకు నువ్వు నీతులు చెప్పద్దు అంటూ చైతు కోపంగా అంటాడు. చైతు నువ్వింత దారుణంగా మాట్లాడతావని అనుకోలేదు. నీ వల్ల అక్కడ ఓ ఆడపిల్ల ఏడుస్తుంది. నీతో పెళ్ళే ఆగిపోతే నీలాంటి వాణ్ణి వద్దని నేనే చెప్పి బ్రతకాలంటే మగాడి అవసరం లేదు అని చెప్పేదాన్ని. నీలాంటి వాణ్ణి చేసుకోవడం కంటే అదే బెటర్. చైతు, బట్ నీ వల్ల తను కన్సీవ్ అయింది కదా, దానికేం సమాధానం చెప్తావు? నీకు భూమి ఇది కూడా చెప్పేసిందా? అవును, అయింది. ఇప్పుడేంటి? దానివల్ల ప్రాబ్లం ఏంటి? పెళ్లి చేసుకోబోతున్నామని తొందరపడ్డాం. ఈ రోజుల్లో అది పెద్ద విషయమే కాదు. అదేదో పెద్ద నేరం అన్నట్టు మాట్లాడుతున్నావు. జస్ట్ అబార్షన్ చేయించుకుంటే అయిపోతుంది కదా. పెళ్లి కాకుండా తల్లైతే అలానే చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత కూడా అప్పుడే పిల్లలొద్దుకొని చాలామంది అబార్షన్ చేయించుకుంటున్నారు. తను కూడా అలానే అబార్షన్ చేయించుకుంటే అయిపోతుంది. తన అన్నకి బాబుకి ఉన్న బలుపుకి నేనేం చేయగలను? అయినా నేనేం అర్పితకు అన్యాయం చేయలేనంటలేదు. ఇప్పటికీ నేను అర్పితని లవ్ చేస్తున్నాను. నాకు అర్పిత కావాలి. అందుకే ఆర్మన్ వచ్చి డాడ్కి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. అప్పుడు నేను అర్పితని పెళ్లి చేసుకుంటాను. ఛీ రేయ్, నీలాంటి వాడి వల్లే ఆడపిల్లకి మగాడంటే అసహ్యం వేస్తుంది. నిన్ను నేను ఓ అన్నగాని చూడలేకపోతున్నా, అలాంటిది ఓ ఆడపిల్ల మొగుడిగా చూస్తుంది అంటే నేను ఒప్పుకోను. నీతో లాస్ట్ టైం మాట్లాడి ఒప్పించాలనుకున్నాను, కానీ నువ్వు అర్పితను పెళ్లి చేసుకోకపోవడమే బెటర్. అందరూ చెప్పినట్టు ఆడదానికి మగాడు మొగుడు కావాలి, కానీ నీలాంటి మగాడు మొగుడిగా కాదు కదా, ఇంకా దేనికి పనికిరాడు. గణిత అంటూ బలరాం కోపంగా చైతూ రూంలోకి వచ్చి గణితను చూస్తూ, నువ్వు నా కూతురు కాబట్టి ఏమనలేకపోతున్నా. ఇది నా ఇల్లు, నా కొడుకు పెళ్ళి. నువ్వు పెళ్ళై ఓ ఇంటికి వెళ్ళిపోయావు. ఇప్పుడు నీకు నా ఇంటితో ఎలాంటి సంబంధం లేదు. నా కూతురుగా వస్తే పెళ్లి చూస్తావు, లేదంటే బయటికి వెళ్తావు. దట్స్ ఇట్. చైతు పదా. నాన్న పెళ్లి వాళ్ళు వచ్చేశారు. నీ పెళ్లి చేసి ఆ అగ్నిహోత్రకి నేనేంటో తెలిసేలా చేస్తానంటూ చైతుని తీసుకుని బయటకు వచ్చేశాడు బలరాం. ఛా అంటూ తన మొబైల్ని చెవి దగ్గర పెట్టుకుంటూ, ఆర్మన్ అంతా విన్నావు కదా, నేనే చెప్తున్నాను, నీ చెల్లికి ఇలాంటి వాడు అవసరమా? తనకి మంచివాడిని చూసి పెళ్లి చేయలేవా? ఈ విషయంలో నువ్వు డ్రాప్ అయితే బాగుంటుంది, నా అడ్వైజ్ అంటూ ఆర్మన్కి అప్పటి వరకు అంతా వింటున్నా ఆర్మన్తో చెప్పింది గణిత. థ్యాంక్ యూ ఫర్ దట్, బట్ ఇప్పుడు నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. అర్పిత ఈ నిజం నాతోనే కాదు ఎవరితోనూ చెప్పదు. తనను నేను అడగలేను. ఒక్కసారి ప్రేమిస్తే ఆ ప్రేమను మర్చిపోవడం నరకం. ఆ బాధను నా చెల్లికి ఇవ్వలేను. తన కోసం ఇది చేయక తప్పదు. అండ్ థ్యాంక్ యూ, నువ్వు నాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నందుకు అంటూ ఆర్మన్ తనతో మాట్లాడుతూ ఉంటే కార్లో ఉన్న భూమి ఆర్మన్ ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాక చూస్తుంది. ఈ అహుల్వాలియా వాళ్ళు కూడా వచ్చేశారు. ఈ పాటికి ఎంగేజ్మెంట్ కూడా స్టార్ట్ అయ్యి ఉంటుంది. మిస్టర్ యారిగంట్ ఏం చేయలేకపోతున్నాడు అనేసి భూమి టెన్షన్గా చూస్తుంది. చైతు కిందకు వచ్చేసరికి విశ్లేషణ అండ్ అహుల్వాలియా వాళ్ళంతా వచ్చేశారు. చైతుతో విశ్లేషణ మాట్లాడుతూ ఉంటే చైతు నవ్వుతూ తనతో మాట్లాడుతున్నాడు. చైతు టైం అవుతుంది, విశ్లేషణకి రింగ్ పెట్టు అంటూ బలరాం అనగానే, భూమి నేను నీకిచ్చిన లాస్ట్ ఆప్షన్ కూడా అయిపోయింది. ఐ కాంట్ డూ ఎవ్రీథింగ్ అంటూ మెసేజ్ చేసి విశ్లేషణకి రింగ్ తీసుకుని పెట్టబోతున్నాడు. విశ్లేషణ నవ్వుతూ చైతుకి చెయ్యి అందించింది. అప్పుడే ఇంట్లోకి ఆఫీసర్స్ అందరూ వస్తూ జరిగేదాన్ని ఆపేశారు. మీరంతా ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చారంటూ బలరాం అనగానే, వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. మీరు ట్యాక్స్ ప్రాపర్గా చెల్లించకుండా గవర్నమెంట్ని మోసం చేస్తున్నారు అనేసి మాకు కంప్లైంట్ వచ్చింది, అందుకే వచ్చామంటూ అనేసరికి బలరాం కోపంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు? నేనెవరో తెలుసు కదా, నన్నే అంటున్నారు. మా అకౌంట్స్ అన్నీ కూడా నా కూతురు గణితనే చూసుకుంటుంది, కావాలంటే తననే అడగండి. బేబీ త్వరగా వాళ్ళకి ప్రూఫ్స్ చూపించు అంటూ అనగానే ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ వర్క్ చేస్తున్నారు. బలరాం గారు, మీ దగ్గర ఒక్కదానికి కూడా బిల్ లేదు. ఈ ప్రాపర్టీకి ట్యాక్స్ పే చేయకుండా గవర్నమెంట్ని మోసం చేస్తున్నారు. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? బేబీ, వాట్ ఈస్ దిస్? నువ్వేం చేస్తున్నావు? నువ్వే కదా ఇదంతా చూసుకుంటున్నావు అంటూ గణితను అడుగుతుంటే, డాడ్, నేను జస్ట్ మీ కూతుర్ని. మీరు చెప్పింది చేశాను. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ మీరే చూసుకుంటారు అనుకున్నాను. ఈ ప్రాపర్టీకి మీరు ట్యాక్స్ పే చేయలేదు అని నాకేం తెలుసు?
అంటూ గణిత అనేసరికి బలరాం అంకుల్కి షాక్లో మాట రాలేదు. బలరాం గారు, మీరు అన్యాయంగా గవర్నమెంట్ని మోసం చేసినందుకు ఈ ప్రాపర్టీ మొత్తాన్ని సీజ్ చేస్తున్నాం అండ్ అలానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. మరి ఇదంతా హార్మనీ చేశాడుగా లేదా అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. అలాగే కొత్త క్యారెక్టర్ భూలక్ష్మీదేవి ఎంటర్ అయింది. మరి ఇక స్టోరీ ఎలా ఉండబోతుందో ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మరి ఇక ఏం చేద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేద్దాం. ఈ ఎపిసోడ్లో కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.